నమస్తే, విత్ న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. కార్పొరేట్ టాక్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు వెంకటరామనగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ గారు. మరి ఈ డివిజన్ అభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తున్నారు, మన జరిగిన ఎలక్షన్లో వాళ్ళ ఎమ్మెల్యే కోసం ఎలా కృషి చేశారు, వాళ్ళ ప్రభుత్వం రావడానికి ఏ రకంగా సహకారాలు అందించారు, ప్రజెంటు మరి రాబోయే రోజులలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా అభివృద్ధి ఎలా వేగవంతం కాబోతుందో వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు సార్? మొత్తం మీద మీ ప్రభుత్వం 88 సీట్లు భారీ విజయం, మీ ఎమ్మెల్యే కూడా గెలిచారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా భారతదేశ చరిత్రలోనే అద్భుత విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ భారీ మెజార్టీ వచ్చింది, ఊహించిన విధానికంటే ఎక్కువ. మీ ఎమ్మెల్యే కూడా గెలిచారు, ఈ ఆస్వాదన ఎలా ఉంటుంది మీకు? ఇది ప్రజల విజయం. ఇది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రజలు మమ్మల్ని ఆదరించారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా అన్ని సెక్టార్ని, ఒక పక్క నుంచి రైతుల్ని, ఒక పక్క నుంచి ఉద్యోగుల్ని, ఒక పక్క నుంచి మధ్యతరగతి వారిని, ఒక పక్క నుంచి పింఛన్లు ఇస్తూ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తూ అన్ని సెక్టర్ని ఒక సస్యశ్యామల హరిత తెలంగాణ సాధించాలని 1,25,00,000 ఎకరాలను పారించాలి, మాగాణులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పం ఉన్న నాయకుడు, రైతే రాజు అని నమ్మిన నాయకుడు ఈ భారతదేశంలో ఉన్న కేసీఆర్ గారు. దాన్నే తెలంగాణ ప్రజలు గెలిపించారు. ఈ విజయాన్ని తెలంగాణ అభివృద్ధిగా మలుస్తామని చెప్పి గట్టిగా భావిస్తున్నాం. అయితే కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. లాస్ట్ టైం మున్సిపల్ మినిస్టర్ ఉన్నటువంటి, అంటే మీకు వాళ్ళకు కూడా సంబంధాలు ఎక్కువనే ఉన్నాయి. ఇవ్వటం వల్ల మీకు జరిగినటువంటి ఆనందం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ప్రజలంతా మా వెనకాలే ఉన్నారు. తెలంగాణలో ప్రతి నాయకుడు మాతోనే ఉన్నారు. కానీ పార్టీ కొంత కన్స్ట్రక్టివ్గా నిర్మించవలసిన అవసరం ఉంది. ఒకనాడు గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ చాలా వెనకంజలో ఉండేది. అటువంటి గ్రేటర్ హైదరాబాద్లో అన్ని స్థానాలను గెలిపించారంటే ఆ ఘనత మా యువ నాయకుడు, భారతదేశానికి ఐకాన్ కాబోతున్న కేటీఆర్ గారికి ఆ ఘనత. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా తన బరువు బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ఈరోజు ఏ విధంగా అయితే పార్టీలో కొంత కన్స్ట్రక్టివ్గా జరగాలో ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా యువ నాయకుడు కేటీఆర్ గారి మీద బరువైన బాధ్యతను అప్పచెప్పారు. దీనిలో కూడా కొద్ది రోజుల్లోనే సక్సీడ్ అయి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంత కన్స్ట్రక్టివ్గా నిర్మించబడుతుందో భారతదేశంలో దిక్సూచిగా కేటీఆర్ గారు మలచబోతున్నారు అన్న దాంట్లో అనుమానమే లేదు. ముఖ్యంగా మా అందరికీ అన్నగా, అభివృద్ధిలో మా అందరికీ అండగా ఉండే మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవటం నిజంగా మా అందరికీ చాలా సంతోషకరమైన వార్త. మీ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్స్ మొత్తం మీద విద్యావంతులు ఎక్కువ శాతంలో, మరి సెటిలర్స్. అయితే ఈ కూటమి ఏదైతే ఉందో మధ్యలో, అంటే సెటిలర్స్కు ఇక్కడ ఉన్న ప్రాంతం మధ్యలో ఏదో చిచ్చుక చేయాలనిపించింది. కానీ మీరు చేసినటువంటి అత్యధికమైనటువంటి కీలక అంశాలతోటి ఇక్కడ బాగానే ఓటు రాబట్టినట్టు అని తెలుస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? సెటిలర్ కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ఎవరికైనా కావాల్సింది అభివృద్ధి. మన జీవితంలో అభివృద్ధి జరగాలి. అభివృద్ధే తెలంగాణ టీఆర్ఎస్ యొక్క వాదం. మా అభివృద్ధి వాదాన్నే సెటిలర్స్ అయినా తెలంగాణ ప్రజలైనా ఆదరించారని మేము భావిస్తాం. ఎందరో నాయకులు ఎలక్షన్లో వస్తారు, పోతారు. ఒక దండులాగా మా మీద దాడి చేశారు. అయినా ప్రజలు, ముఖ్యంగా సెటిలర్స్, మేము ఏ అభివృద్ధి అయితే చేశామో, గత 3 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి అయితే పాటిస్తున్నామో గ్రేటర్ హైదరాబాద్లో మాకే పట్టం కట్టి మరొక్కసారి సెటిలర్స్ కూడా అభివృద్ధి పక్కే ఉంటారని చెప్పి నిరూపించారు. అయితే లాస్ట్ టైం ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మీరు కార్పొరేట్ అయినాక, మీ భారీగా కూడా ఇక్కడ హామీలు ఇచ్చారని తెలుస్తుంది. ఈ 3-4 సంవత్సరాల్లో, గత సంవత్సరం కూడా మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ కూడా మీ ఎమ్మెల్యేనే వచ్చాడు. ఈ 3-4 సంవత్సరాల్లో అసంతృప్తిగా చేసినట్టు పనులు ఏమైనా ఉన్నాయి? మొత్తం పూర్తి చేసిన పనులు ఉన్నాయా? ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా వరకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం. ఏదో 1-2 దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో డెఫినెట్గా వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే కేటీఆర్ గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేక దృష్టి పెట్టిన కాడి నుంచి మాకు ఎక్కడ లేని ఫండ్స్ రావటం, ఎక్కడ లేని అభివృద్ధి జరగడం జరిగింది. దాదాపు ఎన్నో 40 సంవత్సరాల నుంచి నా ఏరియాలో ఒక చేపల మార్కెట్కి ఫ్లైఓవర్ కట్టలేని నా హయాంలో అయింది. చక్కటి నాణ్యమైన రోడ్లు మేమే నిర్మించాం. అన్ని పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం.
ఇక డ్రైనేజ్ వ్యవస్థను కూడా మాడిఫై చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి ఇప్పుడు ఆల్రెడీ 1,50,00,000 వారు ఇచ్చారు. 6 ఫండ్ తోటి చేస్తున్నాం. ఇంకా ముందు చేస్తాం. వచ్చే 5 ఏళ్లలో మేము ప్రజల దగ్గరికి వెళ్లకుండానే గెలిచే పరిస్థితిని మా పార్టీ చేస్తారని భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ప్లేస్ ఇది, కాలుష్య పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మీ ప్రత్యేక శ్రద్ధ ఏమైనా ఉందా? మీరు మొన్న మీ ఎలక్షన్లో చూస్తుంటారు. మహానాయకులు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధాని మోడీ గారు కానీ ఎవరో కాలుష్యం గురించి ఎవరూ మాట్లాడలేదు. కాలుష్యంలో ప్రకాశం తీసుకుంటామని హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు మన ఎలక్షన్లో అంటే కేటీఆర్ గారు. డెఫినెట్గా హరితహారం అని చెప్పి చాలా మొక్కలు, ఎస్పెషల్లీ ఆయుర్వేద హాస్పిటల్లో ఒకే రోజు 3,000 మొక్కలు, కృష్ణగాంధీ పార్క్లో కానీ ఎక్కడైతే కాంక్రీట్ జంగల్ ఉందో అక్కడ కూడా మొక్కలు పాతుకెళ్తున్నామంటే ఈ ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అయితే. డెఫినెట్గా మెట్రో ట్రైన్ రావటం వల్ల చాలా వరకు మనకి కారు వాడకం కూడా తగ్గుతుంది. ఇది కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. త్వరలోనే ఇంకొక మన హైటెక్ సిటీ కనెక్టివిటీ మెట్రో లింక్ను కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ కారు వాడకం జరిగి పూల్ కార్స్లోకి వచ్చేసి మెట్రో వాడతారో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. ఒక పక్క నుంచి కార్ల వాడకాన్ని తగ్గించి రెండో పక్క నుంచి మనం చెట్లను కానీ పెంచగలిగితే డెఫినెట్గా హరితహారాన్ని ఇంకా ఎక్కువ విజయవంతం చేసి ముందుకెళ్ళి కాలుష్య రహిత ఈరోజు ఏదైతే ఢిల్లీలో బాధపడుతున్నారో, బెంగళూరులో బాధపడుతున్నారో మా నాయకుడు కేటీఆర్ గారు ముందుగానే ఊహించి కాలుష్య రహిత హైదరాబాద్ తయారు చేయాలని ఆ చూపులు వెళ్తాం. డెఫినెట్గా దాన్ని 2024లో సాధించి ప్రజలు మెప్పు పొందుతామని భావిస్తున్నాం. అయితే మీరు ప్రజల మధ్యలో వెళ్ళేటందుకు కాఫీ విత్ కార్పొరేటర్స్ అనే ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది బాగా. అది ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఇంకెక్కడెక్కడ? డెఫినెట్గా అంటే కొంత ఎలక్షన్ వల్ల కొంత ఉంది. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఇదంతా ఈ సంధి సమయంలో ఉన్నాం. డెఫినెట్గా ఏంటంటే ఈ కాఫీ విత్ కార్పొరేటర్ ఏంటంటే ప్రజలతో నేను మమేకం అవుతాం. ప్రజలు నాకు కూడా ఇంట్రడక్షన్ కావాలి. ఇక్కడ కార్పొరేటర్కి పేద ప్రజల మధ్య చాలా గ్యాప్ ఉంది, దళారీ వ్యవస్థ. దాన్ని మొత్తం రూపుమాపి ప్రజలతో డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంది, నేను కూడా మీలో ఒక మనిషిని, మీరు ఓటేస్తే నేను కార్పొరేటర్ అయ్యాను. కార్పొరేటర్ అందే నాకు తాత నుంచో తర్వాత నుంచి రాలేదు. కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇస్తే, మీరు ఓటేస్తే, మీరు ఆదరిస్తే నేను కార్పొరేటర్ అయ్యాను. కాబట్టి నాకు వచ్చే అధికారాలు మొత్తం మీదే, మీకు పంచాలని చెప్పి అలా ప్రజల ముందుకెళ్ళాం. దాన్ని సక్సెస్ అయ్యాం. దాన్ని కొనసాగించి నేను ఉన్నంతకాలం కార్పొరేటర్ డెఫినెట్ ప్రజలతో ఉంటాం అన్నది నాకు చాలా ఇష్టమైన విషయం. దీన్ని మా కేటీఆర్ అన్న 99 కార్పొరేటర్లు కూడా ప్రత్యేకంగా పొగిడి దీనికి బస్తీ దర్శనాన్ని పెట్టి ప్రతి శనివారం ఆదివారం కార్పొరేటర్ని బస్తీలో జరగమని ఆయన పురమాయించారు. దీన్ని నా యొక్క నైతిక విజయంగా భావిస్తాను. అయితే మీరు కాఫీ విత్ కార్పొరేటర్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మెయిన్గా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్న బాధలు అవి ఎంతవరకు నెరవేర్చినారు? అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర సమస్యలు ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మౌలిక వసతులు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రభుత్వం చూస్తుంది. ఒక ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు మేమంతా ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. పింఛన్ విషయాలు, లేకపోతే రేషన్ కార్డు విషయాలు, లేకపోతే నాలాలు పొంగటాలు కానీ, లేకపోతే శానిటైజేషన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ సమస్య అయితే అప్పుడే ఇమీడియట్గా 24 గంటల్లో దాన్ని పరిష్కరించి వాళ్ళు మన్నను పొందాలని భావిస్తున్నాను. మీరు చెట్ల గురించి కూడా చాలా ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ప్రోగ్రాంలు చాలా పాల్గొంటారని తెలుస్తుంది. అంటే వాటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అంటే మా నాయకుడు మమ్మల్ని ప్రగతి రిసార్ట్ తీసుకెళ్ళి 3 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఇచ్చింది ఆ రోజు ఇండియాలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ప్రతి మనిషికి ఎన్ని చెట్లు ఉన్నాయి, అమెరికాలో ఎన్ని చెట్లు ఉన్నాయి, రష్యాలో ఎన్ని ఉన్నాయి, చైనాలో ఎన్ని ఉన్నాయి, సౌకర్యంగా మాకు వివరించారు. ఈ విధంగా మన ముందు జనరేషన్కి మనం డబ్బులుగా ఇవ్వాల్సింది కాలుష్య రహిత హైదరాబాద్ ఇవ్వగలిగితే, కాలుష్య రహిత తెలంగాణ ఇవ్వగలిగితే మీరు సాధించినట్టే అని చెప్పారు. వారు చెప్పిన ఇన్స్పిరేషన్ స్పీచ్ ఐ నెవర్ ఫర్గాట్ ఇన్ మై లైఫ్ అని చాలా గొప్పగా చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. నాకు మొదటి నుంచి కూడా కొంత చెట్ల మీద ఇంట్రెస్ట్ నా పర్సనల్గా కూడా ఉన్నందున వారి యొక్క ఆశయాల కొనసాగింపుగా ఎంతవరకు దొరికితే అంతవరకు నా ఏరియాలో మొత్తం కూడా గ్రీనరీ చేయాలని కోరుకుంటున్నాను. అయితే కేసీఆర్ గారు ప్రతిష్టానంగా తీసుకున్న దాంట్లో ఒకటి ఇంకుడు గుంతల పని కూడా. సిటీ మొత్తం ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, కాంక్రీట్ జంగిల్ మైండ్, వాటిలో మీ శ్రద్ధ ఎంతవరకు ఉంది? నేను 1999లో నేను నీరు మీరు కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంట చేసి బెస్ట్ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా నా ఏరియాలో కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక టార్గెటెడ్ ఓరియంటెడ్గా మినిమం 100 ఇంకుడు గుంటలు చేయాలని. మీకు హైదరాబాద్లో ఎక్కడా ఉండవు. ఇంజక్షన్ హార్వెస్ట్ పిట్స్ నా ఏరియాలో ఉంటాయి. కళ్యాణ్ నగర్ ఉంటే ఇక్కడ మాకు డైరెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ వాటర్ వర్క్స్ డైరెక్టర్ ప్రవీణ్ గారు ఉంటారు. వారి సహకారంతో ఒక్క ఇంకుడు గుంటకి ₹1,00,000 అవుతుంది. ఇంజక్షన్ దాంతో బోర్ తెప్పించి అక్కడ తయారు చేస్తాం. అటువంటి 5 ఇంకుడు గుంటలు ఇదే నా పార్టీ ఆఫీస్ ఉన్న కార్యాలయం దగ్గరలోనే చేయించాం. దీన్ని నా యొక్క వ్యక్తిగత విజయంగా భావిస్తాను. కేసీఆర్ గారు ఇప్పుడు యాగమట్టి పెట్టారు, వెళ్ళారా మీరు అక్కడికి? నిన్నే వెళ్ళామండి. ఎలా ఉంది అసలు ముఖ్య ఉద్దేశం? నిజంగా అభివృద్ధి పక్కన పెడితే అటువంటి గొప్ప యాగం అది ఒక్క కేసీఆర్ గారు. అటువంటి యాగాన్ని
నేను కార్పొరేట్ నుండి లోపలికి వెళ్తాను అదృష్టం జరగడంగా నా జీవితాంతం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవితక్క గారికి రుణపడి ఉంటాను. అటువంటి యాగాన్ని ఇంక ఏ నాయకుడు, ఏ రాజు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేరు. మాటల మంత్రులు వీళ్ళంతా, చేతల ముఖ్యమంత్రి నేనే అని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి సహస్ర చెండి కదా. నిన్న దాదాపు 8 అవర్స్ ఉన్న ఎంతటి ప్రశాంతత, ఎంత ఆత్మాత్మత. హెడ్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు. అయితే చివరిగా మా మీడియా ద్వారా మీ డివిజన్ ప్రజలకు తెలియజేస్తున్న ఒక సందేశం, మంచి సందేశం. ముఖ్యంగా ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎవరు ఎస్ఎఫ్ఐలో వాళ్ళు చేస్తారు కాదు, ఎక్కడ చెత్తరహితంగా అందరూ కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ వాడుకుంటూ బహిర్గత మూత్ర విసర్జన చేయకుండా స్వచ్ఛ సర్వేక్షణలో లాస్ట్ టైం మనం 20th ర్యాంకులో ఉన్నాం. అది కాకుండా ఈ సంవత్సరం మన నెంబర్ 1 ర్యాంకులో నిలిపి కేటీఆర్ గారికి నిజమైన గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యంగా మన డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరికి, మన నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉంది. అదేవిధంగా కొంతమందికి ఓట్స్ కూడా లేవు. ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది. డెఫినెట్గా మీరు అందరూ ఓటర్ ఎన్రోల్మెంట్స్ కూడా చేసుకుని మీ యొక్క ఓటు అన్నది ఇట్స్ ఎ ప్రైమరీ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎనీ సిటిజన్. కాబట్టి మీరు అందరూ కూడా ఓటు హక్కును నిర్మించుకుని మొన్న వచ్చిన మెజారిటీ కన్నా మాకు లోక్సభలో ఇంకా అత్యధిక మెజారిటీ ఇస్తారని భావిస్తూ ఈ రాష్ట్రం గురించి ప్రతి నిమిషం, ప్రతి క్షణం కుటుంబం కన్నా ఎక్కువ తప్పించే కేసీఆర్ గారికి గెలుపు అంటే ఇది ప్రజా గెలుపు కనుక మన డివిజన్ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారిని గెలిపించి అభివృద్ధిలో వారు ఎంత ముందుకుంటారో వారి వెనకాల మేము ఉండామని మనం చెప్పగలిగితేనే వారికి నిజమైన మనం ఇచ్చే గొప్ప కానుకగా భావిస్తూ జై తెలంగాణ. నమస్తే సార్. మీ విలువైన సమయాన్ని మీరు ఎక్కడో బిజీ ఉన్నా కూడా ప్రజలతో కలిసి తిరుగుతున్న సమయంలో మేము ఫోన్ చేయటం, మీరు వచ్చిన ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది వీతుల తరపున మీకు ధన్యవాదాలు సార్. మీ అందరి ద్వారా మరొక్కసారి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి అద్భుత విజయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు చేసినటువంటి యాగం చాలా గొప్పది, సత్ఫలితాన్ని ఇస్తుంది. రాష్ట్రం దేశం మొత్తంలో ఎవరు చేయనటువంటి యాగం చేశారు. వారికి మరి మంచి ఆరోగ్యం అన్ని కలగాలని, మరి అలాగే రాబోయే రోజులలో కూడా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఉన్నటువంటి హామీలను నెరవేరుస్తారని, ప్రజలందరూ కూడా చెత్త చెదారం అట్లా వేయకుండా ఒక స్వచ్ఛ నిజంతో వేసి నా డివిజన్ను ఖచ్చితంగా కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ముందు తీసుకురావాలని కిల్లారి మనోహర్ గారు V3 న్యూస్కి ఈ విధంగా తెలియజేశారు. చూస్తున్నాండి V3 న్యూస్. కెమెరామెన్ అభిలాష్తో మీ సురేష్ దండు.